అహంతో అధికారం పోయినా నోటి దూల మాత్రం తగ్గలేదు. ఫోన్ ట్యాపింగ్తో ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలు తెలుసుకుని నాయకుడిలా ఎదిగి యువరాజు అవుతా అనుకుని బొక్క బోర్లా పడ్డ కేటీఆర్ ఇంకా నాయకుడిని అని సీఎంలా ఫీల్ అవుతుంటే మరో పాల్లా అనిపిస్తోంది. కేటీఆర్ మాటలకు కేఏ పాల్ మాటలకు పెద్ద తేడా ఉండదు. చంద్రబాబు గారి మీద, ఏపీ ప్రజల మీద, టీడీపీ మీద విషం కక్కి సెంటిమెంట్ మీద అధికారం అనుభవించాడు. సెంటిమెంట్ ఆయుధం లేకపోతే కల్వకుంట్ల కుటుంబం తెలంగాణలో ఓ పిచ్చికుంట్ల కుటుంబమే. సెంటిమెంట్ ఇప్పుడు లేదు. కేసీఆర్ కుటుంబం వానపాము లాంటిది. చంద్రబాబు అరెస్ట్ వెనక జగన్ను రెచ్చగొట్టింది కేసీఆర్ మాత్రమే. బాబు గారు అన్యాయంగా జైలుకు వెళ్లడం తెర వెనుక సూత్రధారి కేసీఆర్. తెలంగాణలో టీడీపీ వేళ్లతో పెలికి వేయడానికి చేయని కుట్రలు లేవు. ఆ రోజు అధ్యక్షుడు రమణ సీనియర్ నాయకుడు మోత్కుపల్లిని రెచ్చగొట్టి టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయమని ఒత్తిడి తెచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. చివరి ప్రయత్నంగా ఓటుకు నోటు డ్రామా. ఓటుకు నోటు అన్నది ఫోన్ ట్యాపింగ్ ద్వారానే సాధ్యమైంది. ఎన్నో కుట్రలు తెలంగాణలో టీడీపీని దెబ్బతీసి ఏపీలో కూడా టీడీపీ లేకుండా చేయడానికి జగన్తో కుట్రలు చేసినా టీడీపీ తట్టుకుని నిలబడింది. ధర్మం గెలుస్తుంది. అన్యాయంగా చంద్రబాబు గారిని జైలుకు పంపిన పాపాత్ములు జగన్ రెడ్డి, కేసీఆర్ అధికారం కోల్పోగానే ఈ డ్రామారావు సీఎం కళ చెదిరిపోయింది. చంద్రబాబు పతనం కోరుకున్న కేటీఆర్కు రేవంత్ రెడ్డి రంగు మొగుడయ్యాడు. ఏపీలో పప్పు అని హేళన చేసిన లోకేష్ జగన్కు మొగుడయ్యాడు. దేశంలో చక్రం తిప్పుతా అన్న తుపాకీ రాముడు కేసీఆర్ ఫామ్ హౌస్ లో దాక్కుంటే డ్రామారావు మతి భ్రమించి రోడ్డున పడ్డాడు. చంద్రబాబును రేవంత్ ఏమని అడిగారు? డ్రామారావు, నీ కుటుంబ భాగవతం అంతా రేవంత్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి ఆ రోజే రేవంత్ ఛాలెంజ్ చేశాడు. బాబు గారిని టచ్ చేయాలంటే ముందు నన్ను దాటుకుని పొమ్మని. గుర్తులేదా నీకు? చంద్రబాబును నీవు నీ అయ్యా ఏదో పీకుతామనుకుంటే చంద్రబాబు కొట్టిన దెబ్బకు జగన్ పంగనామాలు 11తో పారిపోయాడు. దేశంలో ఇప్పుడు చంద్రబాబు రియల్ హీరోలా చక్రం తిప్పుతుంటే నీ అయ్య కేసుల భయంతో ఫుల్లు కొట్టి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాడు. ఈ రోజు చంద్రబాబు గారు గురు దక్షిణగా రేవంత్ను కోరితే మరి నీ అయ్యకు గురువు ఎవరు? సొంత ప్రయోజనాల కోసం నీ అయ్య నీ పేరుని తారక రామారావుగా మార్చుకుని బ్రతికే నీవు మాట్లాడటం సిగ్గేస్తోంది. చంద్రబాబు గారు కుట్ర చేయాలనుకుంటే 24 గంటల్లో కల్వకుంట్ల కుటుంబం జైల్లో చెప్పకూడు తింటారు అన్న సంగతి ప్రపంచానికి తెలియదా? సిగ్గులేని ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకో. చంద్రబాబుకు నీ అయ్య కేసీఆర్కు, నీకు రేవంత్ రెడ్డి గారికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. భవిష్యత్తులో రాజ్యాధికారం దేవుడెరుగు. చెప్పకూడు లేకుంటే చాలని బాబు గారిని రేవంత్ రెడ్డిని బ్రతిమాలుడుకుంటే ఏమైనా ప్రయోజనం ఉండొచ్చేమో. లేదా నీ బ్రతుకు బజారు కాక తప్పదు డ్రామారావు.